హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫిబ్రవరి 11వ తేదీ 2024 ఆదివారం. శోభకృత్ నామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. సూర్యోదయం ఉదయం 6:35కి, సూర్యాస్తం సాయంత్రం 5:59 ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు. అలాగే రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు అయితే ఉన్నది. అలాగే మనకి ఈరోజు దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:25 నుండి 5:13 వరకు అయితే దుర్ముహూర్తం ఉన్నదండి. అలాగే మనకి ఏమైనా కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు రాహుకాలం అలాగే దుర్ముహూర్తం లేకుండా చూసుకోండి. యోగం వచ్చేసి ఫరగి పగలు 2 వరకు, తదుపరి శివం ఉంది. అలాగే మనకి ఈరోజు యోగం చూశారు కదా. ఇప్పుడు వర్జ్యం వచ్చేసి ఉదయం 7:16కి, అమృత గడియలు మధ్యాహ్నం 2:40 నుండి 4:09 వరకు అయితే అమృత గడియలు అయితే ఉన్నాయండి. శుభ సమయాలు ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఉన్నాయి. అలాగే మనకి ఈరోజు శుభ సమయాలు చూశారు కదా. ఇవాళ యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు అయితే ఉన్నదండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనకి తిథి చూసుకున్నట్టయితే విధియ ఉందండి. రాత్రి 1:12 వరకు, తదుపరి తదియ తిథి ఉన్నది. అలాగే ఈరోజు మనం నక్షత్రం చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుందండి నక్షత్రం, అలాగే తిథి కూడా. నక్షత్రం వచ్చేసి మనకి విధి శతభిషం ఉంది. రాత్రి 9:24 వరకు, తదుపరి పూర్వభాద్ర ఉన్నదండి. చూసారు కదండి తిథి అలాగే నక్షత్రం. సో ఈరోజు మనకి చాలా బాగుందండి. ఏమైనా కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా కూడా చాలా మంచిది. అలాగే ఈరోజు మనకి మాఘ ఆదివారం, సూర్యదేవుని ఆరాధన విశేష ఫలితాన్ని అయితే అందిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. మన ఛానల్లో మాఘమాసం అలాగే రథసప్తమి ఎప్పుడు చేసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా వీడియో అయితే చేసి పెట్టానండి. ఒకసారి చూడండి. నచ్చినట్టయితే ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, బాయ్ అండి.